ప్రేమించి దినం మీతో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. నన్ను ఆహ్వానించిన మరి స్థానిక సంఘ పెద్దలకి ప్రత్యేకంగా మరి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి బాధ్యత కలిగిన యవనస్తులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ దగ్గర కూడా వందనాలు కనబడాలి, నేను కూడా మంచిది, సంతోషం. మీ అందరినీ చూడడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. చాలా దినముల తర్వాత మీ మధ్యకు రావడం, ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దైవ గ్రంథంలో ఒక చిన్న భాగాన్ని చూద్దాం. 84వ కీర్తన మొదటిగా నేను చదువుతాను. తర్వాత ఎవరైనా బాధ్యత కలిగిన సోదరుడు చదివి సహాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 84వ కీర్తన 4-5 చరణాలు నేను చదువుతున్నాను. వచనాలు చదువుతున్నాను. నీ మందిరం ముందు నివసించువారు ధన్యుడు, వారు నిత్యము నిన్ను స్తుతించగలరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. మళ్ళీ చదువుదాం, అందరం కలిసి చదవడానికి ప్రయత్నించుదాం. నీ మందిరం ముందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించగలరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. ప్రభు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ యొక్క పశ్చిమ గోదావరి ప్రాంతాన్ని ప్రేమించి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి 100 years మా ప్రియులు మరి నీ కృపలో, నీ నామంలో మీరు ఏర్పాటు చేసుకొని మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. చాలా దినముల తర్వాత మా ప్రియులను ముఖాముఖిగా చూడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి, మాతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు క్షేమం. కనికరించి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ముందున్న సమయము నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, 84వ కీర్తనలో 2 వచనాలను మనం చదువుకున్నాం, 2 చరణాలను మనం చదువుకున్నాం. దైవ గ్రంథంలో మరి కీర్తనల భాగాన్ని మనం గమనించినట్లయితే 150 కీర్తనలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఎన్ని కీర్తనలు? 150. పిల్లరా, గమనించాలి, వాటిలో ఎక్కువ కీర్తనలు రచించిన వారు దావీదు. ఎక్కువ కీర్తనలు రచించిన వారు ఎవరంటే దావీదు. మనం ఎరుగుదుము. పిల్లరా, మరి మనం చదువుకున్న ఈ 84 కీర్తనను మనము గమనించినట్లయితే ఇది కొరాహు కుమారులు రచించిన కీర్తన. ఎవరు రచించిన కీర్తన? కొరాహు కుమారులు రచించిన కీర్తన. కొరాహు కుమారులు దైవ గ్రంథంలో 11 కీర్తనలు రచించారని మనము చూడగలం. ఎన్ని కీర్తనలు? 11 కీర్తనలు రచించారని మనం చూడగలం. ఈ యొక్క 84వ కీర్తనలో చాలా అమూల్యమైన సంగతులను మనం చూడగలం. ఈ కొరాహు అనబడిన వ్యక్తి ఎవరు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ ప్రజల తెగకు చెందిన వాడే. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో ఐగుప్తులో నుండి బయలుదేరిన వాడే. కానీ పిల్లల గమనించాలి, దేవుని మీద, దేవుని సేవకుడి మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసిన వాడు. తండ్రి దేవునికి విరోధంగా జీవించిన మరి ఆయన కుమారులు మాత్రము దేవుని పక్షాన, దేవుని సేవకుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన ఉన్నట్టుగా మనము గమనించగలం. 250 మంది
కొరాహు సంతానానికి సంబంధించిన వారు మరణించగా ఈ కొరాహు కుమారులు చనిపోలేదు. కారణం ఏంటి అంటే, తండ్రి దేవునికి విరోధమైన వ్యక్తిగా జీవించిన వీరు మాత్రము దేవునికి విరోధంగా జీవించలేదు, దేవుని పక్షాన చేరిన వారు. అంతేకాదు పిల్లలు గమనించాలి, దేవుని కుమారుడు పక్షాన చేరినవాడు, దేవుని సేవకుని పక్షాన చేరినవాడు. చేరిన వారుగా వారు ఉంటున్నారు కనుక వారు చనిపోలేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించగలం. పిల్లలు గమనించాలి, మనం వారిని గూర్చిన సంగతులు చూడడానికి ఈ కీర్తన నేను చదవలేదు, కానీ ఈ కీర్తన ఎవరిది అనే దానికి కొన్ని ఇంట్రడక్షన్ మాటలు మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం నుంచి 32 వచనాల నుంచి 38 వచనాల వరకు మనం చదివితే ఆ సంగతులు మనం చూడగలం. కొరాహు ఏ రీతిగా, తనకు సంబంధించిన వారందరూ ఏ రీతిగా దేవుని ఉగ్రతను ఎదుర్కొన్నారనే సంగతులు అక్కడ మనం చూడగలం. కానీ పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కొరాహు అనబడిన వ్యక్తి మరణించాడు, కొరాహుకు సంబంధించిన వారు మరణించారు, కొరాహు కుమారులు మరణించలేదు. ఒక మాట చదివితే మంచిదని నేను ఆలోచిస్తున్నాను. చూస్తారా? వాక్యం వైపు మనసు పెట్టండి, దేవుని వాక్యమైన మనసు ఉంచుతాం. ఇలా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? 16:32 చదవండి. నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజములో ఉండకుండా నశించి. చాలండి, చూసారండి? పిల్లల గమనించాలి, దేవుని ఉగ్రత వారి మీనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆగ్రుడయ్యాడు. సేవకుణ్ణి ఎదిరించుట ఆయనకి ఇష్టం లేదు, దేవుని ప్రజలని ఎదిరించుట ఆయనకి ఇష్టం లేదు, దేవుణ్ణి ఎదిరించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే వారిని నాశనం చేయడానికి ఉద్దేశించాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు? మన వారి పితరుడైన మన పితరుడైన అబ్రహాము ద్వారంగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపిస్తానని చెప్పాడు. అదే మాట మేరకు 40 సంవత్సరములు ఇబ్బంది కొలిమిలో పుటము వేయబడిన ఐగుప్తుల నుండి మోషేను దేవుడు వెనుకొని వారిని నడిపిస్తున్న క్రమాన్ని మనం చూడగలం. వారి అగ్నికి హావుతైనట్టుగా సజీవులతోనే వారు పాతాళమునకు దిగిపోయినట్టుగా భూమి వారిని మృంగివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక అద్భుతమైన వాడు చూస్తారా? సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మరి 11వ వచనం, 26:11 చదువుతారా? 26వ అధ్యాయం 11 వచనం. అయితే కోరహు కుమారుడు చావలేదు. బా, ఎంత మంచి మాట అండి. కొరాహు కుమారులు చెప్పండి, చావలేదు. కొరాహుకు సంబంధించిన వారందరూ చనిపోయారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వారు సజీవుల లెక్కలో ఉండగా దేవుడు తన కృపచేత ప్రభు సన్నిధిలో వారు పశ్చాత్తాపపడగా దేవుని ప్రజల వైపు, సేవకుని వైపు, ప్రభు వైపు వారు ఉన్నారని గుర్తిరగగా వారి తండ్రి మీనికి వచ్చిన ఉగ్రత, వారి తండ్రి గుడారములో ఉన్న ఉగ్రత నుండి వారు దేవుని ప్రజల వైపు వారు వెళ్ళారు. దేవుడు తన కృప చేత వారిని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని చెప్పండి, రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొరాహు కుమారులు చాలా వరకు మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు నడిచిన మార్గమున కుమారులు నడవాలని చెప్తారు. తండ్రి ఏ రీతిగా ఉన్నా, తల్లి ఏ రీతిగా ఉన్నా,
పిల్లలు ఆ రీతిగానే ఉండాలనే విధానము నేటి సమాజంలో లేదు. జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు దేవునికి విరోధంగా జీవిస్తుంటే, తల్లిదండ్రులు దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉంటే, తల్లిదండ్రులు దేవునికి దుఃఖము కలిగించే వారిగా ఉంటే, కుమారులుగా కుమార్తెలుగా వారితో ప్రేమపూర్వకంగా వారు చేసే తప్పును ఖండించుట తప్పు కాదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గుర్తిరగాలి. వారిని సమ్మతించకూడదు. వారిని సమ్మతిస్తే వారి పాపములో మీరేమవుతారు? పాలిభాగస్తులు అవుతారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడం ఏమవుతుంది? చెరుపుతుంది. మనకు తెలుసు, అతల్య అనే తల్లి అతని కుమారులకు అతల్య దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచూ వచ్చెను అని మాట చూస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాటను మనం గమనించగలం. ఏం నేర్పించుతూ వచ్చింది చెప్పండి? దుర్మార్గంగా ప్రవర్తించుటకు తన కుమారులకు నేర్పించుతూ వచ్చింది. తన తల్లి నేర్పించుతూ వచ్చింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక దుష్టత్వంలో జీవించిన కుమారుని గర్భాన వారి సంతానములో కొరాహు అనబడిన వారి సంతానములో పుట్టిన కుమారులే దేవుని ప్రేమను గురితెరిగారు, దేవుణ్ణి గురితెరిగారు, దేవుని శక్తి సామర్థ్యతను గురితెరిగారు. అందుకే అయితే కొరాహు కుమారులు చావలి, సజీవులుగానే వారు పాతాళములోనికి దిగిపోలేదు, భూమి నోరు తెరిచి వారిని మృంగలేదు, ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని దహించలేదు. వారు రక్షించబడినట్టుగా మనము చూస్తున్నాం. వారు రచించిన కీర్తనలు దైవ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు 11 కీర్తనలు వాళ్ళు రాయుటే కాకుండా బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారంగా బైబిల్లో సమకూర్చినట్టుగా మనం చూడగలం. ఎన్ని కీర్తనలు చెప్పండి? 11 కీర్తనలు అనే మాట జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈ 11 కీర్తనలో కూడా మనం ఆలోచన చేస్తే 42 కీర్తనల నుంచి 42వ కీర్తన నుంచి 49 కీర్తనల వరకు, అంటే 7 కీర్తనలు కంటిన్యూగా ఉన్నాయి. 42, 43, 44, 45, 46, 47, 48, 49, అలాగనే 84 మనం ఇప్పుడు చదువుకున్నాం. 85, 87, 88, 11 కీర్తనలు వారు రచించినట్టుగా బైబిల్లో ఈ ఫుట్నోట్ ఆధారంగా మనం చూస్తున్నాం. 42వ కీర్తన నుంచి 49వ కీర్తన వరకు 7 కీర్తనలు. అంతేకాకుండా 84వ కీర్తన, 85వ కీర్తన, 87వ కీర్తన, 88వ కీర్తన, 11 కీర్తనలు వీరు రచించినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి ఇప్పుడు 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నాటి దినాలలో మందిరం లేదు పిల్లార వారు డేరాలలో నివాసం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠము యొద్ద వారు నివసిస్తూ వారు ప్రయాణం చేస్తూ ప్రభుని ఆరాధిస్తున్న ఆక్రమాన్ని చూస్తాం. వారి హృదయ తపన, హృదయములో ఉన్న ఆరాటము, హృదయములో ఉన్న ఆ వేదన చాలా గొప్పదిగా మనం చూడగలము. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. పిల్లారా గమనించాలి, వారు నిత్యము నిన్ను స్తుతించారు. మందిరమందు నివసించువారు ధన్యులు. సహజంగా ఒక మాట మనకు గుర్తొస్తుంది. 84:10 ఏంటి చెప్పండి? సోదరులు చెప్పండి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ఇప్పుడు 1 గంట గడుపుట 1000 గంటల్లాగా ఉంది మనకి. ఈయన వదిలిపెట్టట్లేదమ్మా, ఈయన పాడుతున్నాడా, ఈయన చెప్పేది ఆరాధనలో సందేశం, 2వ సందేశం ఈయన, అయ్యో ఇంకా ఈరోజు విన్నట్టే
అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మీరు గమనించినట్లయితే ఆ 84వ కీర్తనలోనే అనేక పర్యాయములు మందిరాన్ని గూర్చిన ప్రస్తావన మనం చూడగలం. 2వ వచనంలో, 4వ వచనంలో, 10వ వచనంలో 2 పర్యాయములు, 1వ వచనంలో, 7వ వచనంలో. ప్రియులారా గమనించాలి, మందిరం నివాస స్థలం ఎంత ప్రాధాన్యతగా వారు కొనియాడారో చెప్పడానికి వీలు లేదు. 1వ వచనంలో ఎలా అన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు అన్నాడు. 2వ వచనంలో చెప్పాడు యెహోవా మందిరము ఆవరణము చూడవలనని అన్నాడు. చూడండి, యెహోవా మందిరము లోపల కాదండి, ఆవరణము మందిరావరణము చూడవలనని. చాలా సంగతి, నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచుంది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు. నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేయించుంది అని చెప్పాడు. 4వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. పిల్లారా గమనించాలి, 7వ వచనం చదువుతారా? 7వ వచనం, బలాభివృద్ధి నొందుచు ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడు. ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధి, దేవుని సంఘములో కనబడాలి. పిల్లారా 10వ వచనం మనం చదువుకున్నాం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. బా, ఎంత మంచి మాట అంటే, ఈ ఆవరణ ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కింద మాట చదవండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే. నా భక్తిహీనుడు ఎవరు? తలలు పైకెత్తండి. నా తండ్రి భక్తిహీనుడు. నా తండ్రి నివసించే గుడారములో నేను నివసించను. నా తండ్రి దుష్టుడు, భక్తిహీనుడు, పాపపు హృదయం కలిగిన వాడు, దేవుని మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసిన వాడు. భక్తిహీనుడైన నా తండ్రి గుడారములో నివసించుట కంటే. ఎంత మాట అండి! భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము యొద్ద నివసించుట నాకిష్టం. చూసారండి, నాకిష్టం. బహుశా వినండి 84వ కీర్తన పైన కొరాహు అనే మాట కనబడకపోతే ఇది దావీదు రచించాడేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే దావీదు కూడా ఇటు తపన, ఇటు వేదన, ఇటు ఆరాటము, ఇటు దుఃఖము కలిగిన వాడు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల. దావీదుకు ఎట్టి తపన ఉందో కొరాహు కుమారుల్లో కూడా అటు తపన ఉంది. నీ మందిరపు ద్వారము యొద్ద నివసించుట నాకిష్టమయ్యా. దుష్టుల గుడారములు నేను నివసించను. దుష్టుల గుడారం. చాలామంది ప్రార్థనకు వచ్చే ముందు కూడా టీవీ యాప్ వచ్చారు. ఏమి అప్పించారు? టీవీ మళ్ళీ వస్తానులే అన్నట్టు, తర్వాత భాగం రేపు అన్నట్టు. దుష్టుల గుడారం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 5వ వచనం చదువుతారా? 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు మా దేవుని వలన బలమునందు మనుషులు ఎవరు చెప్పండి? ధన్యులు. నీ వలన బలమునందుతే నేను ధన్యుడిగా పిలువబడతాను. ధన్యతల గురించి దైవగ్రంథం చాలా సంగతులు చెప్పింది, కానీ దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇటీవల తిమ్మ సముద్రం అనే
గ్రామానికి మీటింగ్స్కి వెళ్ళాను. 1 డే మీటింగ్ పెట్టారు. రాజారావు గారు తెలుసా మీకు? పెద్దలు బుక్స్ రాశారు, 66 గ్రంథాలు రాశారు. వాళ్ళ స్వగ్రామంలో మీటింగ్స్ పెడితే వెళ్ళాను, 1 డే మీటింగు. పిల్లలు గమనించాలి, అక్కడ మీటింగ్స్ అయిన తర్వాత బాప్తిసం ఇచ్చారు. ఆఫ్టర్ మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత బాప్తిసాలు ఇచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయన. ఆరోగ్యం ఎలా ఉంది అని అంటే, శరీరకంగా క్షీణించిపోయాను, శరీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను, నడవలేని స్థితిలో ఉన్నాను, నా యొక్క కాళ్ళలో సత్తు తగ్గిపోయింది, నా కనులు చూడలేక ఉన్నాయి, కానీ ఆత్మీయంగా గట్టిగా ఉన్నాను అన్నాడు. ఆత్మీయంగా గట్టిగా ఉన్నాను బాబు రాజ్ కుమార్, ఆత్మీయంగా గట్టిగా ఉన్నాను బాబు అన్నాడు. గట్టివాడని నేను, శరీరకంగా ఒట్టివాడనే కానీ ఆత్మీయంగా గట్టివాడని అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. షుగర్ వచ్చి 2 ఏళ్ళు తీసేశారు బాబు, అయినా గట్టివాడను. షుగర్ ఉంది గట్టివాడను, బీపీ ఉంది గట్టివాడను, ఇంకా శరీర సంబంధమైన అనారోగ్యత అనేక కంప్లైంట్లు ఉన్నాయి, ప్రభువులో గట్టివాడను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎక్కడిది బలం? ఎక్కడండి బలం? ఏమా మానవుడికి బలం రావాలని ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు కదా. రోడ్లంబటి పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీగా ఏదన్నా ధ్యానపూరితమైన పరిస్థితులు ఉంటే అది కాకుండా రోడ్డు పట్టుకొని పరిగెత్తుతున్నారు. తెల్లవారుజామున చూడండి, కొంతమంది పాపం 7 గంటలకు లేస్తారు. ఎవరు పరిగెత్తేది, ఎవరు ఎక్సర్సైజ్ ఏం తెలుస్తుంది? చూడండి ప్రియులారా, గమనించాలి. పరిగెత్తా ఉంటారు, పరిగెత్త వాళ్ళ ప్రయాస. ఒక్కొక్కళ్ళు వింత వింత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కారణము ఏంటంటే శరీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్ చెప్పి రోజుకు ఒక అర్ధ గంట అన్నా నడవాలంటయ్యా. నిజమే, నడవాలి, వాస్తవం. నేటి దినాలలో మనం తినే ఈ యొక్క కార్పొరేట్ విధాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక రసాయనాలతో తింటున్న, మనం అనుకుంటున్నాం ఆకుకూరలే కదా అని, మనం అనుకుంటున్నాం కూరగాయలే కదా అని, మనం అనుకుంటున్నాము పప్పు దినుసులే కదా అని, మనం అనుకుంటున్నాము రైస్ అనే, కానీ అది రసాయనాలతో తయారు చేయబడింది. వాస్తవమే, మనందరికీ ఎక్సర్సైజ్ అవసరం, ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవసరం. ఇలా గమనించాలి, శరీరకంగా ఎక్సర్సైజ్ చేయడము, నడవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అది ఆరోగ్యానికి మంచిది కాదని నేను చెప్పట్లేదు, కానీ శరీరకంగా బలహీనుడిగా ఉన్న, శరీరకంగా అనారోగ్యత కలిగి ఉన్న, శరీరకంగా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నా దేవుని వలన బలం పొందుకుంటే నువ్వు బలవంతుడవు, నువ్వు బలవంతుడవు. ఒక మాట చూస్తారు, దాటిపోదాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం. చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త, 12వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 12:7. 12వ అధ్యాయం 7వ వచనం, 5వ వచనం చదవండి. 12:5. ఇప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని. అబ్బా, ఎంత మంచి మాట అండి. దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన ఏం కలుగుతుందండి? బలం కలుగుతుంది. ఏమ్మా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడైన యెహోవాను నమ్ముకొనుటయే బలం. అంటే మారు మనస్సు పొందుటయే బలం, రక్షణ పొందుటయే బలం, ప్రభుని హృదయంలో చేర్చుకొనుటయే బలం, యేసుక్రీస్తు పాద సన్నిధిలో లోతైన పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని ఆత్మరక్షణ పొందుటయే బలం. చాలామందిని మనం గమనించగలం, ఇటు అనుభవం ఉండదు. మేము యెహోవా నమ్ముకున్నాం, అందుకే బలం అన్నాం. దేవుని నమ్మిన వారు బలం కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది నమ్మినట్టుంటారు. ఎట్టుంటారు చెప్పండి?
నమ్మినట్టు ఉంటారు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, సరిగా ఉడకలేదు అంటుంటారు కదా. ఎట్లా ఏమంటారు చెప్పండి? సరిగా ఉడకలేదు ఏంటి? అన్నం పట్టుకొని చూస్తాడు, సరిగా ఉడకతుందా, ఇది తింటే కడుపు నొప్పి పడుతుంది. ఉడకాలి అంటే సగం ఉడికి సగం ఉడకనట్టు అన్నట్టు, సగం నమ్మి సగం నమ్మనట్టు. నమ్మినట్టు బాప్తిసం తీసుకున్నట్టు ఆరాధన చేస్తున్నట్టు ఉంటారు. నిజంగా నమ్మిన వాళ్ళు కాదు. నీ వలన బలమునందు మనుషులు ఏంటయ్యా, నీ వలన బలం ఎలా వస్తుంది? నిన్ను నమ్ముకొనుట వలన వస్తుంది. దేవుని వలనే బలం, దేవుని వలనే బలం, దేవుని నమ్ముకున్న వలనే బలం. ఒక మాట చూస్తారా? మొదటి దినోత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11 వచ్చినాం. 16:11 మొదటి దినోత్తాంతాల గ్రంథం 16:11 చూస్తారా? 16:11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చాలండి, యెహోవాను ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి. నమ్ముకుంటే బలమును ఆశ్రయించేవారిగా ఉంటాం. యెహోవాను ఆశ్రయిస్తే బలం కలిగిన వారి ఉంటాం. యెహోవాను ఆశ్రయించండి. మీరు గమనించగలరా? రాజులను కూర్చిన సంగతులు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకోలేను అని మనం చూస్తాం దావీదు జీవితాలలో. యెహోషాపాతు జీవితాలను మనం చూడగలమన్నమాట. యెహోవా యొద్ద మనసు విచారణ చేయుటకు మనసు నిలుపుకోలేను. యుద్ధానికి వెళ్ళమంటావా? వెళ్ళలేనా? నేను జయించగలనా? వెళ్ళమంటావా వద్దా? నీ బలము కావాలి, నీ శక్తి కావాలి. నువ్వు వెళ్ళమంటే వెళ్తా. యెహోవాను ఆశ్రయించుడి. చెప్పండి, ఆయన బలమును ఆశ్రయించుడి. కొంతమంది మన వాళ్ళంతా ఎట్టుంటారు తెలుసా? చదువుకున్న పిల్లలు చదివేంత వరకు అటు ఇటు చదువుతారు. ఎగ్జామ్స్ వస్తాయి అనగా ప్రార్థన చేయండి అని చెప్తారు. మా దగ్గరికి వచ్చి ప్రార్థన లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ చదివే బిడ్డలు ఎగ్జామ్ రాస్తుండ్రు, సెకండ్ ఇయర్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండ్రు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తుండ్రు. ప్రార్థన చేయండి. సరే, మేము ప్రార్థన చేస్తాం. ఇటీవల నేను ఒకటి కొత్త తిన్నానండి. ఏంటా కొత్త బాధ తెలుసా? ప్రార్థన చేసి సేవకుడు పెన్ను అట్టిస్తారంట, ప్యాడు, దానికి 500 అంట. ప్రార్థన చేసి ఇస్తే పాస్ అయిపోతారంట. పెన్నట్ట తీసుకొని పోతే మీరు ఇత్తులు లేదు తెలియదు, నాకు తెలియదు, మరి తప్పుగా అర్థం చేసుకోవాలి, నన్ను క్షమించాలి. మీరు ఇలా ఆలోచన చేయాలి. వాడు యెహోవాను నమ్ముతే, యెహోవాను ఆశ్రయిస్తే, వాడు భయం కలిగి ఉంటే, వాడు భక్తి కలిగి ఉంటే, వాడు విశ్వాసం కలిగి ఉంటే, వాడు పరిశుద్ధత కలిగి ఉంటే, యెహోవాను ఆశ్రయిస్తే కదా. ఎగ్జామ్ కొరకు ఆశ్రయిస్తున్నాడు. ప్రార్థన చేయండి. ఏంది అంటున్నావు? ఏమన్నా పేపర్ కష్టంగా వచ్చింది, రెండవ పేపర్ అన్నా రాయాలి. మరి కష్టం వస్తుంది. మరి సంవత్సరం అంతా ఏం చేసావు? ఒకటే చదువుడు ఎగ్జామ్ టైంలో. నిద్రపోవట్లేదయ్యా, తిండి కూడా తినకుండా చదువుతున్నాడయ్యా. సంవత్సరం అంతా ఏం చేసావన్నా? సంవత్సరం అంతా ఏం చేసావు? నాకు 2 కొడుకులో కూతురుంది. పెద్దోడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. బాబు టెక్నికల్, పాప 10th ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇంటర్మీడియట్. నాకు తెలిసిన ప్రిన్సిపాల్ వాళ్ళ స్కూల్లోనే పడింది. మా ఫ్రెండ్ ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఇట్లా పాప పడిందన్న, భయపడుతుంది కొద్దిగా చూడంటే, కాపీలు ఏమన్నా అందియమని అంటావా అన్నాడు ఆయన. అంటే నేను చెప్పాను, కాపీలు అందియొద్దు,
పాప ధైర్యంగా రాసుకో, పర్లేదు, నీకు వచ్చింది రాసుకో, నిదానంగా రాసుకో అని చెప్తాను. నువ్వేమంది చేద్దు అజ్వేం చేద్దా అని చెప్పి ఏమ్మా కాపీలు తీసుకోవద్దు డాడీ అని చెప్పింది. ఫస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ పబ్లిక్ రాసే వాళ్ళు కొంత భయంగా ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ ఫస్ట్ స్టార్ట్ అదే, వాళ్ళకి చాలా భయంతో రాస్తూ ఉంటారు అనమాట. అది చెప్పు చాలని చెప్పా. సరే తుదకి ఏ రీతిగా రాశారు. 514 మార్కులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 2 రోజులు అన్నం తిల్ల మార్కులు తక్కువ వచ్చినాయని. 514 మార్కులు వస్తే మార్కులు తక్కువ వచ్చినాయంటే 2 రోజులు అన్నం తిల్లా. ఒకటే ఏడుస్తూ ఉంది, ఏంటమ్మా ఇన్ని మార్కులు బాగానే వచ్చాయి కదంటే. నువ్వు నిజంగా చెప్పు డాడీ, నాకెళ్ళి చూసి చెప్పు, నువ్వు నిజంగా అలానే చెప్తున్నావా, నాకు ఎక్కువ రాలేదని చెప్తున్నాను అని. చాలా జాగ్రత్తగా గమని. మా పాపే కాదు, అవసరాన్ని బట్టి దేవుడు పాపం ఆ రిజల్ట్ వచ్చేంతవరకు ఎంత భక్తో. ప్రార్థనకు రారా, ప్రార్థనకు వస్తాడు, మోకరించరా, మోకరిస్తాడు, పరిచర్య చేస్తాడు. రిజల్ట్ వచ్చాయా కనీసం శావకుడికి పెద్దలకు కూడా చెప్పరు, పాస్ అయ్యాడండి అని కూడా చెప్పరు. కొంతమంది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు, ఆ తర్వాత సంగతులేండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అవసరాన్ని బట్టి ఆశ్రయిస్తున్నారు, అక్కరను బట్టి ఆశ్రయిస్తున్నారు. అనారోగ్యతలో హాస్పిటల్కి వెళితే ఏదో నీకు క్రియాటిన్ పెరిగినట్టుంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉందంటే ప్రార్థన చేయండి అయ్యా. రోజు రమ్మంటే వచ్చావు ప్రార్థనకు, ప్రార్థన చేయమని చెప్పావా, నువ్వు ప్రార్థన చేసావా? ఆహా, జాగ్రత్తగా గమనించాలి. కొద్దిగా శారీరకంగా బలహీనపరచబడితే దేవుడు కావాలి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది, దేవుడు ఎంత గొప్పోడయ్యా అంటే మళ్ళీ రాకుండా మానేస్తుంది. చూసారా, గొప్పోడే రిపోర్ట్ చక్కగా వచ్చేది, ఇక అక్కర్లేదు. ఇక ఏందిరా ప్రార్థనకు రావట్లేదు అని అంటే ఇక మళ్ళా బిజీ అయిపోయా. బిజీ కాకముందు ప్రతిసారి చచ్చిపోతానో బతుకుతానో ఏం రిపోర్ట్ వస్తుందని రోజు బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటివే. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించాలి. ఆయనను నమ్ముకుంటే, ఆయన నమ్ముకొనుటే బలం. కొరాహు కుమారులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులయ్యా. నీ బలమును మేము పొందుకున్నాం, నీ బలమును మేము అనుభవిస్తున్నాం, నీ బలములో మేము ఆనందిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత మాకు దొరికిందయ్యా. నీ వలన బలమునందు మనుషులు, చెప్పండి, ధన్యులు. ధన్యులా దరిద్రుడా? ఏందమ్మా ఇట్ అయిపోయినా అంటే షుగర్ ఎక్కువైందంటాయా, బీపీ కూడా ఎక్కువైందంటాయా. ఏం ఎక్కువైతే తక్కువ అయితే, చచ్చిపోతే ఏం బతుకుతే ఏం చెప్పండి. ఇక్కడే ఉంటామా? శారీరకమైన జాగ్రత్తలు వహించుట అవసరమే. శారీరకంగా ఏదంటే అది తినకూడదని డాక్టర్ చెప్పిన ఇంటెన్షన్ పాటించుట అవసరమే. కానీ నీ జాగ్రత్తలో నీ ఉండాలి, కానీ ప్రభువులో స్థిరంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత షుగర్ ఉన్నా, ఎంత బీపీ ఉన్నా, శరీరం సంబంధించిన ఎనీ డిసీజ్, ఎంత అనారోగ్యత కలిగినా దేవుని చేత బలం పొందుకున్న వ్యక్తి అయితే ఏ బీపీ, ఏ షుగర్, ఏ అనారోగ్యతని ఏమి చేయలేదు. జాగ్రత్త, నిన్నేమి చేయలేదు. ఏ అనారోగ్యత కానీ, ఓటమిలా, అపజయాలా, నిందెల, అవమానమా, వేలన, చూటిపోటి మాటల, ఏదైనా కావచ్చు, యెహోవాను ఆశ్రయిద్దాం, ఆయన బలమును ఆశ్రయిద్దాం, యెహోవాను ఆశ్రయిద్దాం. ఏంట్రా మీ డాడీ వాళ్ళతో పోకుండా ఇటు వచ్చా? వెళ్ళాం. మా డాడీ దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని మీద, దేవుని ప్రజల మీద, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేశాడు. ఆ దుష్టత్వం మాకు అక్కర్లేదు. ఆయన నివాసములనుట మాకెంతో క్షేమం, ధన్యకరం.
యెహోవా మందిరపు ద్వారము యొద్ద నివసించుట నాకు ఇష్టం. వారి వేదన ఎలాంటిది తెలుసా? ఆయన సన్నిధికి రాదగిన వారు కదా. ఆ తండ్రి అంటే వెళ్ళిపోతే మేము కూడా ఆకాశ దహించబడేవారిని, సజీవు లెక్కలో పాతాళమునకు దిగిపోయేవారిని, భూమి నోరు తెరిచి మమ్మల్ని కూడా మింగివేసేది. వారు మనోనేత్రములు ప్రభు వెలిగించాడు మోషే ద్వారంగా. దేవుని దైవత్వాన్ని గుర్తెరిగా ఎవరి పక్షాన ఉంటారు మీరు? కొరహు పక్షాన ఉంటారా, మోషే పక్షాన ఉంటారని ప్రభువు వారిని హెచ్చరించినప్పుడు మోషే పక్షానికి వచ్చి నిలబడ్డారు. ఒరే చిన్నోడా, పెద్దోడు, ఏంది అటుపోతున్నావు నువ్వు? నా కాడ కదరా ఉండాల్సింది. నువ్వు కుదరదు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు మంచివాడివి కాదు. యెహోవాను ఆశ్రయించారు. యెహోవా చెప్పండి, బలమును ఆశ్రయించారు. నీ వలన బలమునందు మనస్సులు ధన్యులు. దానిలో మాట చూడండి. హబక్కూ గ్రంథంలోనికి రండి. హబక్కూ గ్రంథం వాక్యం వైపు మనసు పెడదాం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఈయన కూడా చిన్న ప్రవక్తే. బా ఏమ్మా, ప్రభువగు యెహోవాయే నాకు బలం. యెహోవాయే బలం. ఏందిరా వీడి బలం? పొలం లేదు, స్థలం లేదు, మంచి ఇల్లు లేదు, చదువు లేదు, పిల్లలకు సంపాదన లేదు, అన్ని విషయాలు ఇలా ఉన్నారు. ఏంటి ధైర్యం? ఏంటి బలం? ప్రభువగు యెహోవాయే నాకు బలం. యెహోవాను ఆశ్రయించేవాడిని నేను. యెహోవా బలమును పొందుకున్నవాడిని, యెహోవాను నమ్ముకొనుటే బలమని తెలుసుకున్నవాడిని. కొరహు కుమారుల వలె. ఏమా, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? అక్కర్లో, అవసరాల్లో, ఇబ్బందులలో రక్షించబడ్డానని చెప్పుకుంటున్న విశ్వాసులు సహితం వారి వారి సమస్యలలో వివాహాలు చేసేదేమో, వివాహం డేట్ పెట్టేది ఎవరు? ఏమ్మా, పిల్లకున్న ఆయన డేట్ పెడతాడు, టైం ఆయన పెళ్ళి చేస్తాడు. అంతేనా? చెప్పండి. డేట్ పెట్టేది ఎవరు? అయ్యగారు. పెళ్లి చేసేది ఎవరు? పాస్టర్ అయ్యగారు. ఆయన అయ్యగారు, ఈయన అయ్యగారే. మోసపోమాకండి, మోసపోకూడదు, జాగ్రత్త. క్రైస్తవ పిల్లలని ఒక ఆయన నన్ను అడిగా, ఒక బ్రాహ్మణుడు అడిగాడు, ఏమండి పాస్టర్ గారు, ఆయనకు వాక్యం చెప్తున్నప్పుడు ఉండండి పాస్టర్ గారు, మీరు మీ దగ్గర ఉండే వాళ్ళందరూ చాలామంది మీ క్రైస్తవులు నేను పెట్టిన డేట్కి పెళ్లి చేసుకుంటారు అన్నాడు. నాకు చాలా అవమానం, సిగ్గు అనిపించింది. నీ శాస్త్రము, నీ గ్రంథము, నీ బైబులు, నీ ధర్మశాస్త్రం కరెక్ట్ అయితే నాకు అడిగేది కొత్తారు అన్నాడు. 2 పొడవులు మీద ప్రయాణం చేస్తున్న స్థితి క్రైస్తవ కుటుంబాలలో ఉంది, జాగ్రత్త. అందుకే కుటుంబాలు అలా ఉన్నాయి, అందుకే కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి. భర్త చెప్తున్నాడు, ఏం చెప్పానయ్యా అంటున్నాడు భార్య గురించి. భార్య చెప్తుంది, ఏం చెప్పానయ్యా నా భర్త గురించి అంటుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఏం చెప్పారయ్యా నా పిల్లల గురించి అంటున్నారు. అందరు కాదు, కొందరు ఆలోచన చేయాలి. ప్రభుని ఆశ్రయించాలి, ప్రభు బలాన్ని ఆశ్రయించాలి. నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? ఆలోచన చేయాలి. మా రెండో బాబుకు ఒక ఆలోచన వచ్చింది. డాడీ, మా పెళ్ళిళ్ళ కట్నం డబ్బులు తీసుకుంటావా అని అడిగాడు నన్ను.
అడిగాడు, ఏంట్రా నీకు వచ్చింది ఎందుకు ఆలోచన అంటే, ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు కట్నాలు ఇవన్నీ చూస్తున్నాం కదా డాడీ, నువ్వు కూడా తీసుకుంటాను. లేదు నన్ను తీసుకోను అని చెప్పా. నేను కూడా అదే చెప్దామనుకున్నా డాడీ అన్నాడు. ఆలోచన చేయాలి. రక్షించబడిన విశ్వాసులు కట్నం అడగొచ్చా? కట్నం తీసుకోవచ్చా? భలేవాడివండి నువ్వు భలేవాడివే. మా నోట్లు మన్నేయడానికి వచ్చినట్టుంది నువ్వా. ఎంత భయంకరమైన వాడు చెప్తావా? ఇక మా ఓనగట్టలను వద్దు. ఆలోచించేయాలి. అందరికి వందనాలు చెప్తున్నా. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఒక మాట చెప్పనా, ఒకటంటే శామ్యానికి కూడా సరిపోవంట అమ్మాయిలు వచ్చే డబ్బులు. ఏం సరిపోవంట? శామ్యాన్లోడికి కూడా సరిపోఉంటాయి. పెళ్ళి చేసుకోవడానికి శాతగానోడివి అమ్మాయి వారు డబ్బులు ఇచ్చే ఆ కట్నము చేత నువ్వెవరు అసలు పెళ్లి చేసుకోవడానికి? నీకు అర్హత ఉందా? ఎంత దౌర్భాగ్య స్థితి. అప్డేట్ అవుదాం, తప్పుగా అర్థం చేసుకోమాకండి. అన్నగా భావించొద్దు నా ప్రియ తల్లిదండ్రులారా. అప్డేట్ అవుదాం, ప్రభు సహాయాన్ని కోరదాం. పెళ్ళి చేసుకునే డబ్బు సామర్థ్యత ఉంటేనే పెళ్లి చేసుకో. ఎందుకు ఈ డీజేలు మైకులు ఊరంతా లైటింగులు, ఎంత గందరగోళాలు, కేసులు మందులు, ఇవన్నీ తాగేవాడు, తినేవాడు, డ్యాన్స్ చేసేవాడు, ఎగిరేవాడు, ఎందుకు ఇదంతా? రక్షించబడిన విశ్వాసులు ఇటీవల ఒక ప్రాంతంలో పెళ్ళికి వెళ్ళాం మేము. అమ్మాయి వచ్చింది, ప్రార్థన చేయండి అన్న, తీసుకెళ్తామన్నారు. ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తుండగానే డీజే స్టార్ట్ చేశారు. అంటే నాకేమనిపించిందో, నేను ప్రార్థన చేసి డీజే స్టార్ట్ చేసినట్టుంది అనిపించింది. స్టార్ట్ అయిందిగా డ్యాన్సులు, కేసులు తీసి పంచి ఓహో బాగుంది ఇది. యేసు ప్రభువా ఎంత నేరం చేస్తున్నాను నేను. ఇదంతా మనకు అంతగా అర్థంగా సెన్స్ లేదప్పుడు. ఈ బల్బు వెలగలే, అప్పుడు వెలిగింది. ఓహో మనం ప్రార్థన చేస్తే డీజే స్టార్ట్ అవుతుంది అన్నమాట. డీజేలు, తీన్మార్లు, డ్యాన్సులు, త్రాగినోడు తుగిలేది, అయ్యగారు ప్రార్థన చేస్తేనే డ్యాన్స్ చేసేది. ఎంత అవమానం అండి! దేవునికి అవమానం. ఇటీవల ఒక వివాహానికి వెళ్ళాను. పరిశుద్ధ వివాహం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక పక్కటేముగా అన్నీ చెప్పారు. అప్పుడు అయిపోతుండగా టేబుల్ అన్నీ తీశారు. ఒక లేడీస్ని తెచ్చి సొంతపాటు డ్యాన్స్ పెట్టారు. అక్కడ చూసారండి, ఉన్నారా మీ ప్రాంతాలు కూడా? కుటుంబానికి శాపాన్ని తెచ్చుకోకూడదు, జాగ్రత్త. దైవ ప్రణాళికను వెతుకులాడాలి, దైవ చిత్తాన్ని పర్యవేక్షించాలి, దేవుని చిత్తానికి సమయం ఇవ్వాలి. మన కుటుంబాలు అందుకే చిన్నభిన్నం అయిపోతున్నాయి. కొంతమంది వాళ్ళు చేశారు మేం చేయాలి, వాళ్ళు చేయకపోతే ఎట్టయ్యా, వాళ్ళు పెట్టారు మేం పెట్టకపోతే ఎట్టయ్యా, వాళ్ళతో పాటు నేను ఉండాలి, వాళ్ళతో పాటు డీజే డ్యాన్సులు ఉండాలి, వాళ్ళతో పాటు వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి చేశారు. నీకేంట్రా? తర్వాత షామేనుడు వస్తే లేడని చెప్పు, వంటోడు వచ్చి లేడని చెప్పు, డమ్ములు వంచోడు వస్తే లేడని. ఎందుకు ఈ బాధలండి, ఎందుకు ఈ కష్టాలు చెప్పండి? చాలా ఉన్న దాంట్లోనే తప్పులేదు. ఒక సండే రోజు పెట్టుకోండి, అక్కర్లేదు. సంఘం ఉంటుంది, పెద్దలు ఉంటారు, మ్యారేజ్ చేస్తారు, సంఘానికి భోజనం పెట్టండి, చర్చిలో కార్యక్రమం అయిపోద్ది కనుక గందరగోళమైన పరిస్థితులు. యెహోవాను ఆశ్రయించిన ప్రజలు ఆశీర్వదించబడ్డారు. లోకమును ఆశ్రయించిన వారు, దుష్టత్వాన్ని ఆచరించిన వారు, లోక పద్ధతులను ఆశ్రయించిన వారు, దేవునికి విరోధంగా జీవించిన కొరాహు కుమారులు నశించిపోయారు.
సజీవులుగానే పాతాళమునకు దిగిపోయారు. మీరు చెప్పండి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు వివాహములు జరిగిస్తే ఆ కుటుంబాలు దేవుడు దీవిస్తారంటారా? దేవుని ఆశీర్వాదాలు ఉంటాయంటారా? ఎంత భయంకరం అండి! ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు తెస్తారు ఈ మార్పు? రక్షించబడిన నీవే మార్పు తెచ్చే బిడ్డగా ఉండాలి. శావుకులకు చెప్పాలి, మేము ఇలా చేయమండి, ఇది లోకానికి విరుద్ధమైంది, నా దేవునికి అవమానం కలిగించేది, నా కుటుంబాన్ని నా దేవుడు కట్టాలి, నా దేవుడు ఆశీర్వదించాలి, వాక్యానుసారంగా నా కుటుంబ కార్యక్రమాలు జరగాలి. దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు వరకు తెలిసి చేసావో తెలియక చేసావో, తప్పకుండా చేయాలి కాబట్టి చేసావో, బాధపడుతూ చేసావో, చేయకపోతే ఏమనుకుంటారని చేసావో, పిస్టేజ్ కోసం చేసావో, కానీ గతం గతహ. ఇక నన్ను వదిలిపెడతావా? ముఖ చెంపలు వేసుకోవాలి, నన్ను క్షమించయ్యా, బుద్ధి పొరపాటైంది నాయన, అందుకే ఇలా జరుగుతుంది. ఈ నష్టం, ఈ కష్టం, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ యొక్క సమస్యలు ఎదుర్కోవడానికి ఈ లోపం వలనే, ఈ అవిధేయత వలనే దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందాం, దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించండి. ప్రభువుకు యెహోవాయే నాకు బలం, నాకు బలం. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబ సభ్యులు, నీ గ్రామస్తులు, నీకు తెలిసిన ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి మనలను చూసి, ప్రభువుకు యెహోవాయే నా బలం. ఏంటమ్మా, దేవుడు ఉన్నాడండి, ఆయన గొప్పవాడండి, ఆయన తప్ప మరొక దేవుడు, ఆయన నమ్ముకున్నామండి, ఏమున్నా ఏం లేకపోయినా మాకు పర్లేదు, బ్రతికినా చనిపోయినా మాకేం ఇబ్బంది లేదు. తప్పుగా అర్థం చేసుకో మాకు, నా ప్రియ తల్లిదండ్రులారా. అన్యగా భావించొద్దు. ఒక సేవకుడిగా హృదయంలో ఉన్న వేదనను బట్టి ఈ మాటలను నేను తెలియజేస్తూ ఉన్నాను. మన కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడాలి, ప్రభులో కట్టబడాలి, వాక్యానుసారంగా కట్టబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలి. ఈ గృహానికి యెహోవా అధిపతి అంటాం. రక్షణ సునాదములు ఈ గృహం నుండి వినబడతాయని చెప్తాం. మేము కూడా గృహప్రవేశం అప్పుడు అట్నే ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబములో ఉన్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు, సాతాను శక్తులు బంధిస్తున్నాం, దూరపరుస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. యేసు ప్రభువా, ఈ గృహంలో ఏ కీడు సంభవించకూడదు, వీళ్ళు నివసిస్తున్నాగా, వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు బయటికి పోయినప్పుడు దీవించబడాలయ్యా అని ప్రార్థన చేస్తే మేము చేసి వస్తుండగా నీకు రక్షణ సునాదం కాదు వినపడేదాడ. ఏ వినపడుతుంది మన ఇంటిలో? సీరియళ్ళు, సినిమా పాటలు, రకరకాల పరిస్థితులు. దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, మా సంఘములో చెప్పిన ఇక్కడ చెప్పండి, దేవుడు నాలుగు పరిచర్యలు ఇచ్చాడు. నేను మీకు చెప్పడం కాదు, మా ప్రాంతంలో కూడా ఇలా చెప్తాను. వీలైనంత వరకు, చేతనైనంత వరకు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నము చేయాలి. నీ చేతనయుండి కూడా నువ్వు చేయకపోవడము, నువ్వు నష్టపోతావని తెలిసి కూడా నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. దాని వలన నష్టం కలుగుతుందని తెలుసు కూడా నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత కార్యములు చేసేవాడు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చాలామంది కుమారులకి వివాహాలు కావట్లేదు ఎదురు చూస్తూ, కుమార్తెలకి వివాహాలు కావట్లేదు ఎదురు చూస్తుంటారు. చాలామంది
పిల్లరా, వివాహమైంది, సంతానం లేదు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇల్లు లేదని ఎదురు చూస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుపడాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడయ్యా దేవుడు కళ్ళు తెరిచేది అంటుంటారు. దేవుడు ఎప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు కళ్ళు తెరిచేది అంటే ఇప్పుడు వరకు మూసుకొని ఉన్నాడు అన్నట్టు నీ ఉద్దేశం. ఆయన ఎప్పుడో కళ్ళు తిరుగుతాడు అన్నట్టు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన కళ్ళు మూసుకునేవాడు కాదు, జాగ్రత్త. ఆయన కాపాడేవాడు. ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన బలమును గుర్తెరిగిన వారిని కొరాహు కుమారుల వరే కాపాడేవాడు ప్రభు. కాపాడేవాడు. ఆలస్యము ఎదుట, ఆలస్యము దగ్గర ఒక మేలు దాగి ఉందనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని మాటల వైపు మనం మనసు పెట్టినట్లయితే ఒక అద్భుతమైన మాటను మనం గమనించగలం. పిల్లారా గమనించాలి, ఏషేబు అనే భక్తుని మనం గమనించగలం కదా. ఏషేబు అనే భక్తుని మనం గమనించగలం. దైవ దర్శనము వలన ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు తెలియచేస్తే తల్లికి తండ్రికి చెప్తే వేలన చేశారు, అన్నలకు చెప్తే వేలన చేశారు, పగబట్టారు, బంధించారు, గుంటలు వేశారు, తీశారు, అమ్మేశారు. ఒకటే విజన్ కలిగి ఉన్నాడు. వస్త్రహీనుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? వస్త్రహీనుడిగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి దేవుడు ప్రధానమంత్రి చేశాడు. 13 సంవత్సరాలు దైవ ప్రణాళికను నిరీక్షించి గమనించాడు ఏషేబు. యెహోవాను ఆశ్రయించాడు. మీరు చదివితే యెహోవా ఏషేబుకు తోడై ఉండెను. అబ్బా, అది మంచి మాట అండి. యెహోవా ఏషేబుకు తోడై ఉండెను 13 years. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ధర్మశాస్త్రం లేదు, నేటి దినాల్లో మనలాగా మందిరం లేదు. ఒక్కడే ఉన్నాడు. అన్య జనాంగం ఉన్న దేశం, దేవుని ప్రేమను ఎరుగని ప్రజలు, పాపముతో నిండిపోయిన ప్రజలు, భయంకరమైన లోక సంబంధమైన ఆచారాలు కలిగిన దేశం అది. పవిత్రంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, యోగ్యంగా ఉన్నాడు. తండ్రి యొద్ద నివసిస్తున్నప్పుడు ప్రభు ఏ దర్శనాన్ని ఇచ్చాడో, ఏ యొక్క విజయాన్ని ప్రభు నీవు సేధించుతావు, ఆ గోల్ను రీచ్ అవుతావు అని ప్రభు చెప్పాడు, నిరీక్షించాడు. ప్రభు తన కృప చూపించి అద్భుతంగా ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. యెహోవాను ఆశ్రయించుడి, చెప్పండి, ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన బలమును ఆశ్రయించండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. భయంకరమైన పాపం, శరీర సంబంధమైన పాపము దగ్గరికి వచ్చిన అది రహస్యంగా ఉంటుంది. ఎవరు చూడరు, ఎవరు కనుక్కోరనే పరిస్థితిలో ఉన్నప్పటికీ పారిపోయాడు. వస్త్రాన్ని విడిచిపెట్టి తన పవిత్రతను కాపాడుకున్నాడు. నేను చెయ్యను, ఇంత దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేను విరోధంగా పాపం చేయను అన్నాడు. నా యెహోవాను ఆశ్రయించా. ఒక అద్భుతమైన మాట చెప్పాడండి, నా యజమాను దృష్టికి కూడా నేను పాపం చేయను అన్నాడు. నమ్మకమైన పనివాడింటిలో వేసేబును
నిందె మోపి భర్తకు లేనిపోని చెప్పి సరసాలలో వేయించింది. కానీ యేషేబుని ఎందుకు చంపలేదు? అంత నేరం చేసిన వాళ్ళు ఎవడన్నా బతికిస్తాడా? అలాంటి తప్పు చేస్తే బతకనిస్తారా? నాటి దినాలలో శిక్ష చంపేయడమే. కానీ ఫరో యేషేబుని ఏం చేయలేదు. కారణం, తనలో ఉన్న యథార్థత యేషేబుకు తెలుసు, ఫరోకు తెలుసు. తాను అలాంటి వాడు కాదని తెలుసు. తన భార్య స్థితి తనకు తెలుసు. ఏ రాజగృహములో నివసించి నిందె మోపబడి చెరసాలలో వేయబడ్డాడో అదే రాజగృహములో ఉండే ఒక కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అదే రాజగృహములో నుండి, అదే వంశములో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. ఎవరిని ఆశ్రయించటం వలన? యెహోవాను ఆశ్రయించటం. ఎవరి మీద ఆధారపడుట వలన? ఎవరిని నమ్ముకున్నాడు? ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు విడిచిపెట్టేవాడా? ఏమయ్యా యేషేవు, ఎందుకయ్యా ఈ పరిస్థితులు? తిను, త్రాగు, సుఖించు, నువ్వే అధిపతివి. ఈ ఇంటిలో నేను తప్ప మరొక అధికారి లేడు. నా యజమానుడు తినడము తప్ప మరొక ఆలోచన లేదు ఆయనకి. ఇదంతా నాకు అప్పగించాడు. నిన్ను కాదు అప్పగించింది. నా యజమాను దృష్టికి, నా పరలోకపు తండ్రి అయిన యజమాని దృష్టికి నేను నేరం చేయలేను. నేను ఆ పని చేయజాలను. యెహోవాను ఆశ్రయించిన యేషేబు. అమ్మా వినండి, అన్నలు వెళ్ళారు, సాగిలు పడ్డారు. యేషేబుకి అర్థమైంది. 10 మంది వెళ్ళారు, ఒకడున్నాడు. ఎవరు మీరు అన్నాడు. వారి పోలికలన్నీ చూశాడు. ఓహో, నా అన్నలే. ఎవరు మీరు? నా ప్రభువా అంటున్నారు. ఏమంటారు చెప్పండి? నా ప్రభువా అంటున్నారు. సాగిల పడతారంటే ముందేమన్నారు, నువ్వు ఏలికవై ఉంటావా, నీకు సాగిల పడాలా మేము అన్నారు. లేదు చెప్పండి. నా ప్రభువా అంటున్నారు. అన్న దగ్గర సాగిల పడ్డారు, నా ప్రభువా అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. తుదకు ఏ రీతిగైనా యేషేబు తన్ను తాను కనుపరుచుకోలే. కొంత సమయం తీసుకున్నాడు, కనుపరుచుకున్నాడు. భయపడిపోయారు. అయ్యో, మేము పట్టుకొని హింసించి బంధించి గుంటలో వేసి అమ్మేయాల్సిన వ్యక్తి యేషేబు. అయిపోయింది మా పని. మేము తిరిగి కానానుకు వెళ్ళలేమిక, అవకాశం లేదిక. గుండెలు నీరసిల్లిపోయాయి, అయోమయానికి గురైపోయారు. పిల్లారా గమనించాలి, ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఎంత క్షమహృదయం కలిగిన వాడండి యేషేబు. అన్నలారా, నన్ను మీరు శ్రమ పెట్టినందుకు బాధపడవద్దు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను యెహోవాను ఆశ్రయించాను. దేవుడే మీ పోషణ కొరకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడవా. చూసారండి? నమ్మలేదైనా, అర్థం కాలే. వారిని పట్టుకొని వేడ్చాడు. వారి వేడుపు ఐగుప్తులో ఉన్న ప్రజలకు వినపడిందని, రాజు కూడా వినపడిందని చూస్తాం మనం అక్కడ లేఖనాలలో. ఆ సందర్భం చదువుతున్నప్పుడు కళ్ళంబట్టి నీళ్లు రాకుండా ఉండవు, కళ్ళంబట్టి నీళ్లు రాలకుండా ఉండవు. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని బయటికి పక్కకెళ్ళి వేడ్చి మొంగడుకొని మళ్ళీ వచ్చాడు. రక్త సంబంధి
రక్త సంబంధి. బహుశా ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథం 38వ అధ్యాయములో, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోవద్దు అనే మాట గుర్తొచ్చింది. బహుశా చూస్తారా మాట? యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూస్తారా మాట? 58వ అధ్యాయం 58 యెషయా గ్రంథం 58వ అధ్యాయం వచనం చెప్తారా? 7వ వచనం. రైట్. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధిని ఆశ్రయించినప్పుడు నీ ముఖం తిప్పుకోకూడదు, ముఖం తప్పుకోకూడదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంతమందిని చూడట్లేదండి? నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అన్నదమ్ములకు పడదు. కారణం ఏంటి తెలియదు. మరలా పక్కింటోడు ఈడు భలే స్నేహంగా ఉంటాడు, వాడికి ఎంత డబ్బులు ఇస్తాడు, ఏమని ఇస్తాడని చేస్తుంటాడు. మరి అన్నకి ఏదైతే పెట్టడు, తమ్ముడికి ఏదైతే పెట్టడు. చెల్లి స్నేహంగా ఉండరు, అన్నదమ్ములు స్నేహంగా ఉండరు, అక్క చెల్లెలు స్నేహంగా ఉండరు. కారణం ఏంటో తెలియదు. నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. ఆపదలో ఉంటే, అక్కర్లో ఉంటే, ఇబ్బందిలో ఉంటే యేసేపుకి ఈ మాట గుర్తొచ్చిందే బహుశా. వారిని ఏం చేశాడు తెలుసా? దాన్ని వీడేం కాకుండా, మీ తండ్రి బతికి ఉన్నాడా? బతికి ఉన్నాడు, తీసుకుంటారండి. 5 గుంపులోకి తెచ్చిపెట్టాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అది. 40 సంవత్సరములు కరువులో నుండి వారు బయటపడడానికి ఇబ్బంది కొలిమిలోనే ఉన్నారు, కానీ కరువులో నుండి ఏం పడ్డారు చెప్పండి? బయటపడిపోయారు. దేవుని ప్రణాళిక అది. ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు బయలుదేరారు. నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క, నీ తల్లి, నీ రక్త సంబంధులు, నీ పిల్లలు ఆపదలో నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ దగ్గర ఉండగా నీకు కీడు చేయవచ్చు, నీకు నష్టం కలిగించవచ్చు, నీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వారికి సహాయము చేయటం వాక్యక్రమం. ఎంత మంచి మాదిరికరమైన వాడండి యేషేబు, ఎంత మంచి మాదిరికరమైన వాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చేతనైనంత వరకు నాది నా తమ్ముడిది ఒకటి అనుకుంటే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? తల్లిదండ్రులు అనుకుంటారు నాదంతా నా పిల్లలదే అనుకుంటారులేదు చెప్పండి. సర్వస్వం పిల్లలదే, నా సర్వం పిల్లలదే. చదువులు అంటే నేనేమో అనుకున్నాను, మా వాడు పెద్దవాడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇప్పుడు రెండో వాడు టెక్నికల్ చదువుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, తల్లిదండ్రులు ఎందుకే బాధపడేది, చదువుల పరిస్థితులు అంటే ఇవేనేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వరకు అర్థం కాలే. లోయర్లో ఉన్నప్పుడు, లోయర్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది తల్లిదండ్రులు ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి వారి చెమటను రక్తముగా మార్చి వారు తినకుండా నీకు ఆహారం పెట్టారు, వారు వస్త్రాలు కట్టుకోకుండా నీకు వస్త్రాలు తెచ్చారు, నిన్ను చదివించారు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చారు. ఏందిరి ఇలా అయిపోతున్నారు, ఏందిరి ఇలా ఉన్నారు? నా పిల్లలు బాగుంటే నేను బాగుంటా అన్నారు కదా, చెప్పండి. నా కొడుకు బాగుంటే, నా కుమార్తె బాగుంటే నేను బాగుంటా. తల్లి ఉద్దేశం అది, తండ్రి ఉద్దేశం అది. పెరిగి పెద్దవారు కాగా, వివాహం చేసుకోగా, ఉన్నతమైన చదువులోనికి వెళ్ళగా, ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్ళగా, నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే కుమార్తెలు లేకపోలే నేటి క్రైస్తవ సమాజంలో. జాగ్రత్త, చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన బ్రదర్ నస్యంలో చాలా పెద్ద గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పనులేండి. తండ్రి వెళ్ళాడు ఎంతో ఆశతో, కొండంత ఆశతో కొడుకుని చూడాలని. ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. పంచె కట్టుకొని, ఏదో భుజాన పెట్టుకొని, నెత్తిన ఒక సంచి పెట్టుకొని, ఇద్దరు భార్య భర్తలు వెళ్ళారు కోటి ఆశలతో. కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళారు. చాలామందితో మాట్లాడుతున్నారు. ఎవరి వ్యక్తి అని అంటే, మా ఇంట్లో పాలేరులు అని చెప్పాడంట తండ్రి కుమారుడు. మా ఇంట్లో పనివాడు. ఏనండి, అక్కడి నుండి వెళ్ళిపోయి అదే ఊరి చివరిలో ఒక బావి ఉంటే దూకి చనిపోయాడు తండ్రి. క్షేమంగా ఉండగలవా నువ్వు? ఈరోజు ఇంత బాగున్నావులే. ఈ టెక్చర్ ఇదంతా ఉన్నతమైన స్థితిలో నిన్ను చదివించిన నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల అశ్రద్ధగా ఉంటే బైబిల్ చెప్పిన మాట చాలా భయంకరమైన మాట. సామెతల గ్రంథం చదవండి. కారు చీకటిలో నీ దీపం ఆరిపోతుందని చెప్పాడు. ఎందుకంటే ఇంకేం చెప్పాలండి? నీవు నీ పిల్లలు, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ పిల్లలు, నీవు నీ పిల్లలు, నీ పిల్లలు, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి ఏమైపోయారు? మా తండ్రి ఇంటి వారు బ్రతికి ఉన్నారా? వా, ఎంత మంచి మాట అండి. సజీవుడుగా ఉన్నాడా? ఉన్నాడు. నా తండ్రిని తీసుకొని రండి. పనివారిని, రౌతులను పంపించాడు. ఆ రవాణా కొరకు కావాల్సిన తినుబండారాలు పంపించాడు. ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా తండ్రి, నా రక్త సంబంధులు, నా అన్నదమ్ములు, నా రక్తములో నా మాంసములు పాలిభాగస్తులేదు. ఒక మంచి ప్రదేశాన్ని రాజుకు చెప్పిపించాడు. దేవుడు తన కృప చేత వారిని ప్రబలింపచేశాడు. నేను అందరికీ వందనాలు చెప్తున్నాను. మీరు ఎన్ని చెప్పినా, నువ్వు గ్రహించకపోయినా ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. తల్లి పట్ల, తండ్రి పట్ల బాధ్యత వహించే వ్యక్తిగానే ఉండకపోతే నష్టపోతావు. జాగ్రత్త. ఇప్పుడు బాగుండొచ్చులే, ఇప్పుడు బాగుండొచ్చు. నువ్వు కూడా తల్లి అవుతావు, నువ్వు కూడా తండ్రి అవుతావు, నువ్వు కూడా అత్త అవుతావు, నువ్వు కూడా మామ అవుతావు, నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా కోడలు వస్తుంది. ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాగ్రత్త. కొలుసు కొలతో చొప్పున కొలబడుతుంది. కొలతో చొప్పున కొలవ. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఉద్యోగము, నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు ఎక్కడిది? ఈ టెక్చర్ ఎక్కడిదండి? నా తల్లి గర్భములో దేవుడు రూపించాడు. నా తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టినవాడిని కదా. నాలో ఉన్న ప్రతి రక్తం పొట్టు ఎక్కడిది? తిన్నావా అని అనట్లేదు తల్లిని. నువ్వు ఒక కుమారుడివి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఆరాధన చేస్తావు, ప్రభు బల్లలో పాలు పంపులు కలుగుతావు. ఏడ్చి సుతులు చెల్లిస్తూ, యా చచ్చిపోయావు, ప్రాణం పెట్టావు. ఆకలితో అలమటిస్తున్న తల్లిని, తండ్రిని, శారీరకంగా అనారోగ్యత కలిగి అనేక బాధలు పడుతున్న కన్న తల్లి పట్ల, తండ్రి పట్ల అలాంటి ఆలోచన కలిగి ఉండవు. నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబ సభ్యులు అనేక రీతిలుగా కృంగిపోతూ ఉండగా ప్రభుని ఆరాధించే అర్హత ఉంది అంటారా? సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా దేవుని మాటల్లో ఈ మనసు ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి! ఏషేబే మనకు మాదిరి, ఏషేబే మాదిరి వెలుగెత్తి వేడిచాడంట.
అన్నోళ్ళను ఒక్కొక్కళ్ళని నరికిపించాలి కదా, ఒక్కొక్కరిని పిలిపించి ఈయన తల నరకండి, ఈయన తల నరకండి, ఈయన తల నరకండి అని చెప్పాలి. గుంటలేసింది ఈడే, ఏమని చెప్పింది ఈడే, తాళ్ళు కట్టింది ఈడే, బయటికి తీసింది ఈడే, ఎనికి చేతులు పెట్టింది ఈడే, అసలు అమ్మేసినప్పుడు బేరం ఆడింది ఈడే, ఎట్టి గాడిద మీద కూర్చోబెట్టింది ఈడే. ఎవడి లెక్కవాడికి అప్పగించాలి, అవునగా చెప్పండి. ఏరా అంత లెక్కలేదా నీకు? నా చేతులు కడతావా, లోపడేస్తావా, అమ్మేస్తావా, అది కదా చెప్పాల్సి. చెప్పండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు యేషువు. క్షమహృదయం కలిగిన వాడు, తను పట్టించబోతున్నాడని గుర్తెరిగి కూడా తను పక్కలో కూర్చోబెట్టుకొని, చివరి బస్సులో విందులో కూర్చోబెట్టుకొని రొట్టె ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చి వారితో సహవాసం చేశాడు. నన్ను పట్టించబోతున్నారని చెప్పగా, ఎవరు ప్రభువా అన్నాడు యాకోబు, యోహాను, పేతురు. యూదా కూడా అన్నాడు, ఎవరు ప్రభువా అన్నాడు. నీకు తెలియదా యూదా, నీకు తెలియదా? డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా? అమ్మేయాలని ఆలోచన కలిగినప్పుడు తెలియదా? నన్ను వెంబడిస్తున్నావు, నా ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నావు, తెలియదా నీకు? అది ఎవరికి అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. యూదాకు దేవునికి మాత్రమే తెలుసు. అక్కడ సందర్భం రాయబడింది. డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టాడు. చూశారంటే ఎంత నమ్మకమైన వాడు. ఏ సంచి పెట్టాడు? డబ్బుల సంచి ఆయన కాడ పెట్టాడంట. ఆ సంచి ద్వారంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు, అందరికీ తెలుసు, ఈయనకు కూడా తెలుసు, ఆయన వాడికాడే పెట్టాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభును ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. ప్రభు ప్రేమించాడు. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. ఎవరి బలమును ఆశ్రయించాలి? యెహోవా బలమును ఆశ్రయించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హబక్కూ గ్రంథంలోని మరొకసారి ఆ మాట చూద్దామా? 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు యెహోవాయే నాకు బలము, నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును, నడవచేయును. ఎందుకు నాకు ఈ పరిస్థితి? యెహోవాయే నాకు బలం. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. నా నడవడి అంతటలో తన కృప నాకు ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు వాక్యం వైపు నీ మనసు ఉంచే వ్యక్తి అని ఉండాలి. ఆయన నా నడవడినంత స్థిరపరుస్తాడు. ఆయనే నాకు బలము, ఆయనే నాకు బలము, ఆయనే నాకు బలము, ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆలోచన చేయాలి. పిల్లారా గమనించాలి. యెహోవాను ఆశ్రయించుడి. చెప్పండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి. పిల్లారా ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆలోచన చేయాలి. ఒక్క మాట చూడండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను. తిరిగి మధ్యాహ్నం ఆలోచన చేద్దాం. ఒక్క మాట చూడండి. హోషేయ గ్రంథం లేదా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం, అంతే బలం. ఎవరైనా కాలేబ్ చెప్పండి, ఎవరైనా కాలేబ్. మోషే నన్ను పంపిన నాడు ఎంత బలం ఉందో
నేటి వరకు అదే బలం ఉంది. నాలో సత్తు తగ్గలేదు. అదే బలం, అదే బలం, అదే బలం. తలనుంచండి, కళ్ళు మడి ప్రార్థించేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ఎవరు లేదు దయచేసి ప్రభు సహాయాన్ని కోరుదాం. వీలైతే మోకరించండి. విన్న మాటలను మనసులో ఉంచుదాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని చేత మనం ధన్యులుగా పిలువబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆయన బలమును ఆశ్రయించండి. ఆయనను నమ్ముకొనుట వలనే, నమ్ముకొనుటయే బలం. ఆయనను నమ్ముకొనుట బలం. యెహోవాను ఆశ్రయించిన యేసేపు, యెహోవాను నమ్ముకున్న యేసేపు దేవుని చేత బలపరచబడినవాడు. శరీరకంగా బలహీనుడిగా ఉన్నాడు, కానీ బలపరచు. శారీరకంగా శోధనలు, ఇబ్బందులు అనుభవించాడు, నిందలు, అవమానం అనుభవించాడు. అందరూ దూరం అయిపోయారు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని బలమును ఆశ్రయించాడు, దేవుని ప్రభావాన్ని ఆశ్రయించాడు. ఎంత గొప్ప పాపము తన దగ్గరికి వచ్చినా శారీరకంగా అనుభవించే అవకాశం ఉన్నా విసర్జించాడు, అసహించుకున్నాడు. సరసాలలోనికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. నా ప్రభువులో నమ్మకంగా నేను జీవించడానికి నా అన్నలతో అనుభవించిన శ్రమల కంటే ఇది గొప్పది కాదనుకున్నాడు. ప్రభు తన కృపచ్చు అంచెలంచెలుగా యేసేపుని దేవుడు దీవించాడు. యెహోవాను నమ్ముకొనిన యేసేపు, ఆయన బలమును ఆశ్రయించిన యేసేపు. యెహోవాయే నాకు బలం. అయ్యా, తల్లి లేదా? లేరు. తండ్రి లేరా? లేరు. అన్నదమ్ములు లేరా? లేరు. దైవ గ్రంథం లేదా? లేదు. బంధువులు లేరా? లేరు. ఒక్కడివే ఉన్నావా? అవును. మరి ఎవరున్నా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించారు. ఆయన శక్తి నాకుంది, ఆయన బలము నాకుంది, ఆయన ప్రభావం నాకుంది. ఎంత మంచి మాదిరి కలిగిన వాడు. కీడు చేసిన అన్నలను పట్టుకొని బోరున ఏడ్చినవాడు, హత్తుకున్నవాడు, వారిని క్షమించినవాడు, వారిని హక్కువ చేర్చుకున్నవాడు, తన తండ్రిని చూడాలనే వాంఛ కలిగిన వాడు, తండ్రి పట్ల కీడు చేసిన అన్నలకు మేలు చేసి ఒక గొప్ప స్థానాన్ని కల్పించాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరుడా, నీ అన్నల పట్ల, నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల ఎట్టి మనసు కలిగి ఉన్నావు, ఎట్టి హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నమ్మిన నీవు, మారు మనసును పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ఆరాధన చేస్తున్నానని చెప్తున్న నీవు ఎలా ఉన్నావు? ప్రభుని దుఃఖపరుస్తావా? బలహీనపరచబడే వ్యక్తిగా ఉన్నావా? ఎప్పుడు బలహీనుడువో ప్రభువునందు అప్పుడే బలవంతుడవు. శారీరకంగా బలహీనత ఉండవచ్చు, ప్రభువునందు బలం కలిగిన వ్యక్తిగా ఉంటావు. మోషే నన్ను పంపిన నాటి నుండి నేటి వరకు అదే బలం. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన బలమును ఆశ్రయిస్తే ఆ బలమును పొందుకుంటాం, ఆ శక్తిని పొందుకుంటాం. దేవుని బలమును ఆశ్రయించకపోవడానికి కారణం ఏంటి? ఆయన నమ్ముకోకపోవడమా? తల్లి, బాబు, మారు మనసు పొందకపోవడమా? ఇంకెవరైనా? యేసుప్రభు నాన్న, యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకో. నీకు విరోధంగా నీ విషయాలలో జీవిస్తున్నా, లోకాన్ని, పాపాన్ని అనుసరించి బ్రతుకుతున్నా, దుర్మార్గత జీవితంలో బ్రతుకుతున్నా, నన్ను క్షమించు. ఈ రాత్రి, ఈ యొక్క మధ్యాహ్న కలసం నాకు అర్థమైంది, నేను పాపినని నాకు అర్థమైంది, నన్ను క్షమించు. యేసు ప్రభువుని నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, ప్రభువుని ఆశ్రయించని వారు, ప్రభువుని నమ్ముకోని వారు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు పాదాలు పట్టుకుంటే
ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే గొప్ప రక్షణ ప్రభు ఇస్తాడు. చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు అనుగురించే గొప్ప రక్షణను స్వీకరించండి. నమ్మని వారు ఆత్మరక్షణ పొంది ఆయన అక్కడికి సిద్ధపడండి. నమ్మిన వారు లోపమేంట గుర్తెరగండి, బలహీనత ఏంటో గుర్తెరగండి, అవిధేయత ఏంటో గుర్తెరగండి. గతం గత తెలియనప్పుడు అనుసరించాం, తెలియనప్పుడు ఆచరించాం, తెలియనప్పుడు చేయమని చెప్పాం, తెలియనప్పుడు చేసిన వారిగా ఉన్నాం. నాకు అర్థమైందయ్యా. ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తున్నాం. దయతో నన్ను క్షమించు. నిన్ను ఆశ్రయించుట, నీ మీద ఆధారపడుట, నిన్ను నమ్ముకొనుట, నీ బలమును కోరుకునుట నీ కృప అనుగ్రహించాలని ప్రభు పాదాలు పట్టుకుందాం. నమ్మిన వరకు మంచి తీర్మానం, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేసుకొని ఆయన మహిమలో ముందుకు సాగాలని ప్రభు పేరు తెలియజేసి, పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. 84వ కీర్తన నుంచి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి తండ్రి. దేవా, వినే వారిగా మా ప్రియులుండగా అనుసరించడానికి నీ కృపను ప్రసాదించండి. అనుసరించడానికి నీ కృపను ప్రసాదించండి. చెప్పేవాడిగా నేనుండక అనుసరించేవాడు ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. తిరిగి మధ్యాహ్నపు కూడకు సిద్ధపరచండి. తిరిగి రాత్రి పరిచర్యకు సిద్ధపరచండి. ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.